అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కదండి. వాళ్ళు కూడా అయ్యో కంప్యూటర్ క్లాసులని లేకపోతే స్పెషల్ క్లాసులని పెడుతున్నారు. గాలుపు బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా అసలు వేడొచ్చేస్తుందండి, బయట అంత వేడిగా ఉంది. అంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ క్లాసులు తప్పదో, ఇంకా మళ్ళీ స్కూల్ మారతాలో ఇవి ఉంటాయి కనుక వెళ్తున్నారు, తప్పులేదు. కానండి పిల్లలు ఫుడ్ విషయంలోనూ ఏమైనా లిక్విడ్ రూపంలో తీసుకోవటంలో లోపం అయితే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ గాలుపు తెలియకుండా వస్తుంది. నిన్న చిన్న పని మీద బయటికి వెళ్తే అసలు ఆటోలోనే గాలికి నోరు ఆరిగిపోయినట్టు అయిపోయింది నాకు. చాలా ఇబ్బంది కదండి అలాగా. అలా ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలు వేసవకాలమే పరీక్షలు, వేసవకాలమే సెలవులు ఇవన్నీ ఉంటాయి. బయటికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా మళ్ళీ క్లాసులు పెట్టారంట. ఆ క్లాసులు పెట్టి వాళ్ళకి పరీక్షలు కానీ ఏవో పెట్టి మళ్ళీ క్లాసులో జాయిన్ అవ్వటానికి బుక్స్ అవన్నీ రాసిస్తూ ఉంటారు కదా, అలాగే వెళ్తున్నారు కానండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు ఏ ఫ్రెండో కనపడ్డాడో అని ఆ టైంకి ఇంటికి రాకపోతారనుకోండి, రాకపోతే ఈ నోరు ఆరిగిపోయి మన శరీరంలో ఉన్న నీరంతా ఇనికిపోయి పిల్లలు దెబ్బతింటారు. అందుకోసం లిక్విడ్ రూపంలో ఎక్కువ వెళ్తూ ఉంటే వాటర్ శాతం పోయినా కానీ మనిషికి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొద్దున్నే కూడా వాళ్ళకి మంచి టిఫిన్ పెట్టడం, కొంచెం ఫ్రూట్స్ లాంటిది పెట్టి పంపించడం మంచిదండి. ఎందుకంటే పిల్లలు అసలు వాళ్ళకి తినాలి అని కూడా అనిపించదు. ఆట దొరికింది అంటే అసలు దేని మీద ఉండదు, వాళ్ళకి ఆట మీదకి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ కనపడ్డారు అంటే గ్రౌండ్లో కూడా ఎండను వెళ్ళిపోతున్నారు. మా పక్కన ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఈ బ్యాట్ ఆడుతున్నారు పిల్లలు. మధ్యాహ్నం మాటలు బ్యాట్ ఏంట్రా బాబు, ఆడకండి అమ్మా, కళ్ళు తిరిగిపోతే, అంత ఎండ ఉందంటే నిజమే అంటే చెమటలు పట్టేస్తున్నాయి అంటున్నాడు వాడు. చెమటలు పడతామే కదండి, అలాంటప్పుడు శ్వాస వచ్చి పడిపోతారు పిల్లలు. తెలియదు కదా వాళ్ళకి. మరీ 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఆ రేంజ్ నుంచి ఇంకా తక్కువ పిల్లలు 6, 7 పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఈ కేకలు వేసేసి అరిసేసుకుని పరుగులెట్టేసి ఒకడినొకడు కొట్టేసుకుని చేసేస్తున్నారు. ఈ వేసవకాలం ఈ పిల్లలతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. కాస్త గాలిలో కూర్చోబెట్టడం అది చేసుకుంటూ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు వాళ్ళని చూస్తుంటేనే నిజంగా నాకు జాలి వేస్తుంది. ఒకలాగా పీక్కుపోయి మొఖాలు ఉన్నారు. చదువున్నంతసేపు చదువు అని ఇంతంత బ్యాగులు మోసుకుని తిరుగుతున్నారు. చదువు అయిపోయేటోడికి మళ్ళీ ఈ బాధ్యతలు వచ్చినాయి కదా వాళ్ళకి. వాళ్ళ వయసుకు తగ్గట్టు ఉండాలి అంటే కొంచెం మనం కూడా జాగ్రత్త తీసుకుని వాళ్ళకి నైట్ మళ్ళీ ఫుడ్ పెట్టే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటున్నానండి. మంచిదే కదండి, అలాగే చెయ్యాలి.